రైడ్ బై వైర్ టెక్నాలజీ అయితే చూస్తున్నారు కదా, ఇదిగోండి థ్రాటిల్ దగ్గర అయితే ఇక్కడ జాక్ ఇచ్చారు. ఓకే, వైర్ ద్వారా సంకేతాలు వెళ్తాయి అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలాస్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడదాం. అదేంటంటే ప్రెసెంట్ అయితే మనం రాజమండ్రిలో అయితే ఉన్నామండి. విష్ణు క్యారియర్స్ టాటా కమర్షియల్ వెహికల్ షోరూమ్ కి అయితే వచ్చానమాట. సో నేషనల్ హైవే పక్కన అయితే ఉంటుంది షోరూమ్. సో ఈ షోరూమ్ లో అయితే మనం టాటాకి సంబంధించినటువంటి 710కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో దీంట్లో మనకి ఎన్ని వేరియంట్స్ ఉంటాయి, అసలు ఏ పర్పస్ లో ఈ టాటా 710 అయితే తీసుకుంటున్నారు. 4 SPCR ఇంజిన్ అయితే దీంట్లో వచ్చిందనమాట. సో సక్సెస్ఫుల్ ఇంజిన్ అని అయితే చెప్పుకోవచ్చు. 3 లీటర్ ఇంజిన్ అయితే వస్తుంది. సో ఇది కొనుక్కోవడానికి మెయిన్ పర్పస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సిటీస్ లో పెద్ద పెద్ద ట్రక్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఎలా లేదు కదండి. అప్పుడు ప్యాకర్స్ అండ్ మూవర్స్ అనేటటువంటి బిజినెస్ అనేది ఏదైతే ఉంటుందో, అంటే సిటీలో ఉన్నటువంటి ఆ సందుల్లోకి వెళ్ళి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా ట్రక్ ఎక్కించుకొని ఇంకొక సిటీకి తీసుకొని వెళ్ళేటటువంటి పనులకి, అలాగే ఈ కామర్స్ కార్గో వెహికల్స్ ఉంటాయి కదా, ఆ పర్పస్ లో కూడా మనకి పెద్ద ట్రక్లు అయితే ఎలా ఉండదు కదా. అందుకని చెప్పేసి మనకి తక్కువ బడ్జెట్ లో పెద్ద ట్రక్ అయితే తీసుకొని వచ్చిందనమాట టాటా. సో దీంట్లో అయితే మనకి ఈ 710లో మనకి 4 వేరియంట్స్ అయితే ఉంటాయండి. అదేంటంటే 10 అడుగుల లోడ్ బాడీతో ఉంటుంది, 12 అడుగుల లోడ్ బాడీతో ఉంటుంది, 14 అడుగుల లోడ్ బాడీతో ఉంటుంది, 17 అడుగుల లోడ్ బాడీతో అయితే ఉంటుంది అనమాట. ఇదైతే మనకి 17 అడుగుల లోడ్ బాడీ గల ట్రక్. అండ్ దీంట్లో మనకి 14 ఫీట్ లోడ్ బాడీ ఆప్షన్ ఏదైతే ఉంటుంది అది మనకి పచ్చి సరుకులు. సో మార్కెట్లోకి ఎక్కువగా దూసుకొని వెళ్ళిపోవడానికి, అంటే 10 అడుగులు కానీ 12 అడుగులు కానీ 14 అడుగులు ఇవి అయితే మార్కెట్ లోకి ఎక్కువగా దూసుకెళ్ళిపోయేటటువంటి పర్పస్ అయితే కొంటా ఉంటారు. అది కూడా అక్కడ ఉంది కదా. సో అదైతే మనకి మార్కెట్ లోడ్స్ కి. ఇప్పుడు దీంట్లో ఏముంది ఏంటి సంగతి మొత్తం అయితే మీకు చెప్పేస్తానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్రంట్ నుంచి విండ్షీల్డ్ అయితే విధంగా ఉందన్నమాట. యూవీ ప్రొటెక్టెడ్ ఫిల్మ్ అయితే దీనికి వేయబడి వచ్చింది. ఇక్కడ పైన అయితే ఒక ORVM ఇస్తారు, మీకు యాక్సరీస్ అయితే వేసేస్తారు. నేను యాడ్లో ఉన్నటువంటి బండి రివ్యూ అయితే చేస్తున్నాను. కస్టమర్కి డెలివరీ ఇచ్చేటప్పుడు అయితే ORVM ఒకటి వేసేస్తారు, బ్లైండ్ స్పాట్ కోసం అని చెప్పేసి. అదైతే మనకు ఉపయోగపడుతుంది అనమాట. వైపర్ వాషర్ అయితే ఇక్కడ వచ్చింది. దాంతో కూడా మెటల్ యూనిట్ అయితే వచ్చిందండి. దాంతో ఇది మనకి ఫైబర్ యూనిట్ అయితే వచ్చిందన్నమాట. ఇక లైట్స్ విషయానికి వచ్చేప్పుడు హాలోజన్ లైట్స్ అయితే వస్తాయి. ఇండికేటర్స్ కూడా మనకి హాలోజన్ లోనే వచ్చాయి. మెయిన్గా ఇక్కడ ఇంజిన్ గురించి అయితే చెప్పుకోవాలండి. సో ఇంజిన్ కోసం అని చెప్పేసి ప్రొటెక్షన్ అయితే చాలా బాగా ఇచ్చారనమాట. ఫ్రంట్ బంపర్ అయితే చూసారు కదా, మెటల్ బంపర్ అయితే ఇచ్చారు. సో హెవీ డ్యూటీ మెటల్ అయితే యూస్ చేశారనమాట. దాని తర్వాత ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు చాసెస్ అయితే కంటిన్యూస్ గా రన్ అయిందండి. ఈ చాసెస్ కి ఇక్కడ ఫ్రంట్ ఒక క్రాస్ మెంబర్ అయితే వచ్చింది. దాని తర్వాత లోపల అయితే ఇంటర్కూలర్ ఉంటుంది. ఇంటర్కూలర్ తర్వాత ఒక క్రాస్ మెంబర్ అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా మనకి ఫ్రంట్ బంపరు, ఇక్కడ ఒక క్రాస్ మెంబర్, అక్కడ క్రాస్ మెంబర్, ఇలా 3 లేయర్ ఇంజిన్ ప్రొటెక్షన్ అయితే దీనికి వస్తుంది అనమాట. ఇది ఈ వెహికల్ యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి. ఇప్పుడైతే సైడ్ నుంచి చూసేద్దామండి. సో ORVMs అయితే విజిబిలిటీ చాలా బాగుండేలా ఉంటుందండి. ఇంకా డ్రైవర్ సీట్ లోకి ఎక్కడానికి అయితే ఇక్కడ మనకి ఫుట్ ప్యాడ్స్ కి ఇక్కడ గ్రిప్స్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ నుంచి 2 స్టెప్స్ లో అయితే మనం పైకి అయితే వెళ్ళిపోవచ్చు అండి. దాంతో ఇండికేటర్స్ అయితే సైడ్ కూడా ఇచ్చారు. మాన్యువల్ లాకింగ్ అయితే వస్తుంది, సెంట్రల్ లాకింగ్ అయితే ఉండదు. దాంతో ఈ క్యాబిన్ అయితే మనకి టెల్టబుల్ క్యాబిన్ అనమాట. మనం అటు సైడ్ అయితే టిల్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇంజిన్ గురించి మాట్లాడుకుందాం రండి. దీంట్లో అయితే మనకి 3 లీటర్ SPCR టర్బో చార్జ్ డీజిల్ ఇంజిన్ అయితే వస్తుందండి. దీంట్లో అయితే మనకి హెవీ లైట్ మోడ్స్ అయితే ఉండనమాట. కాబట్టి మనకి లోపల అయితే ఆ స్విచెస్ ఎక్కడ కనిపించట్లేదు. అండ్ ఇది మనకి సింగిల్ మోడ్ లోనే ఉంటుంది కాబట్టి 100 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. 300 Nm టార్క్ అయితే జనరేట్ చేస్తుందండి ఈ వెహికల్. BS6 Phase 2 OBD2B కి అయితే అప్గ్రేడ్ అయింది అనమాట. సో ఇప్పుడైతే మనకి ఇది AC క్యాబిన్ తో అయితే వస్తుంది అనమాట. ఏసీలో కూడా మనకి ఎకో ఏసీ అని చెప్పేసి అయితే దీంట్లో ఇచ్చారు. ఎకో ఏసీలో వెళ్ళామంటే మనకి మైలేజ్ విషయంలో కాస్త ఇంపాక్ట్ అయితే ఉంటుంది, కానీ మరి ఓవర్ ఇంపాక్ట్ అయితే ఉండదు. ఏసీ మనం ఫుల్ ఏసీలో వెళ్ళామని అంటే కంప్రెషన్ అనేది ఇంజిన్ మీద ఎక్కువ ప్రెషర్ అయితే పెడుతుంది. ఇంజిన్ అయితే వెరీ రిఫైన్డ్ ఉంటుందండి. సిటీలో గోల్ చేయదు, పొల్యూషన్ ఫ్రీ ఇంజిన్ గా ఉంటుంది. సో మొత్తం అంతా సెన్సార్ మేనేజ్మెంట్ అయితే ఉంటుంది అనమాట. దీంట్లో డెఫ్ ట్యాంక్ కూడా వస్తుంది. మనం అయితే దీన్ని రీజనరేషన్ సిస్టమ్ చేసి పొల్యూషన్ కూడా కంట్రోల్ చేయొచ్చు అనమాట. అండ్ దీంట్లో వీల్స్ విషయానికి వచ్చేప్పటికి 16 ఇంచ్ వీల్ అయితే వస్తుందండి. 6 బోల్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది అనమాట. ఇక టైల్ విషయానికి వచ్చేప్పటికి 825/16 సియట్ టైర్ అయితే దీనికి వచ్చింది అనమాట. ఇది మనకి లో రోలింగ్ రెసిస్టెంట్ టైర్ అయితే చెప్పుకోవచ్చు. కంప్లీట్ ఎయిర్ బ్రేక్స్ అయితే వస్తుంది. ఫ్రంట్ కూడా మనకి ఫ్రంట్ బ్యాక్ డ్రమ్ బ్రేక్స్ అయితే వస్తాయి అనమాట. ABS అయితే ఉంటుందండి దీంట్లో లోపల. ఇక ఫ్రంట్ సైడ్ అయితే మనకి పారాబాలిక్ లీ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే వచ్చిందండి. దాంతో పాటు హైడ్రాలిక్ డాంపర్ కూడా వచ్చింది అనమాట. దాని తర్వాత ఇక్కడ మనకి డెఫ్ ట్యాంక్ అయితే వస్తుంది అనమాట దీంట్లో లోపల. దాని తర్వాత డీజిల్ ఫిల్టర్లు ఇవన్నీ కూడా ఇక్కడైతే మనకి ఇచ్చారు. డీజిల్ ఎవరు కూడా చోరీ చేయకుండా ఇక్కడైతే మనకి ఫిల్టర్ ఇవ్వడం జరిగింది. సో బ్యాక్ సైడ్ అయితే మనకి 2 టైర్ రాదు, ఇటు ఒకవైపు సింగిల్ టైర్ అయితే వస్తుంది అనమాట. ఇదైతే 4 టైర్ ట్రక్. ఇది కూడా మనకి 825/16 టైర్ అయితే ఉంటుంది. కాకపోతే టైర్ ప్యాటర్న్ అయితే మారుతుందండి. ఓకేనా, హెవీ లోడ్ అయితే తట్టుకోగలిగేలా ఈ టైర్ ప్యాటర్న్ అయితే మారుతుంది అనమాట. ఇది కూడా మనకి సియట్ టైర్ అయితే ఇవ్వడం జరిగింది. స్పేర్ వీల్ అయితే కింద ఇచ్చారండి. ఇక బ్యాక్ సస్పెన్షన్ అయితే మనకి సెమీ ఎలక్ట్రికల్ స్ప్రింగ్ అండ్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. అండ్ ఇది కంప్లీట్ ఇక్కడైతే చూసారు కదండి, లోడ్ బాడీ లెంగ్త్ అయితే మనకి 17 ఫీట్ అయితే ఉంటుంది అనమాట. సో 17 ఫీట్ లెంగ్త్ అయితే ఉంటుంది. ఇది హై డెక్ కావాలని ఇస్తారు, లేదంటే చాసీ కావాలని ఇస్తారండి. సో 6 ఫీట్ హైట్ అయితే ఉంటుంది హై డెక్, 7 ఫీట్ విడ్త్ అయితే ఉంటుంది అనమాట. ఓకేనా, సో దీంట్లో మనకి 10 అడుగులు కావాలని ఉంటుంది, 12 అడుగులు కావాలని ఉంటుంది, 14 అడుగులు కావాలని ఉంటుంది. అండ్ లెంగ్త్ 17 ఫీట్ కావాలని ఉంటుంది. 17 ఫీట్ అనేది ఈ కామర్స్ అలాగే
చెప్పాను కదా ప్యాకర్స్ అండ్ మూవర్స్ అయితే యూస్ చేస్తుంటారు. 14 టై ట్రక్, 10 టై ట్రక్, 12 టై ట్రక్ ఇవన్నీ కూడా మనకి 4 టన్ పేలోడ్తో అయితే వస్తాయి కాబట్టి అవి మనకి మార్కెట్ పర్పస్ అయితే యూస్ చేస్తూ ఉంటారు. మరి చేపలు, కాయగూరలు అన్నిటి కూడా యూస్ చేస్తూ ఉంటారు. బంగాళదుంపలు, ఉల్లిపాయలు చూస్తారు కదా. బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే 4 వచ్చినాయి. ఈ టైల్ లైట్ సెటప్ ఇదంతా కూడా వచ్చింది. ఇండికేటర్స్, రివర్స్ లైట్ కి సంబంధించి వచ్చిందన్నమాట. మెయిన్ గా చాసీ అయితే మనకి ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు అయితే మూవ్ అయిందన్నమాట. ఆల్మోస్ట్ ఆల్ 7 క్రాస్ మెంబర్స్ అయితే దీనికి ఉపయోగించి పగడబందీ చాసెస్ అయితే దీంట్లో లోపల ఇచ్చారనమాట. బ్యాక్ సైడ్ కూడా మనకి బంపర్ అయితే ఒకటి వచ్చింది. ఈ సైడ్ మొత్తం కూడా ఇండికేటర్స్ అయితే త్రూ అవుట్ అయితే రన్ అయ్యాయండి. దాని తర్వాత దీని లోపల అయితే ఎయిర్ ఎస్కామ్ బ్రేక్స్ అయితే వస్తాయండి. ఎయిర్ బ్రేక్ చాంబర్స్ అయితే చూసారు కదండి. సో అది దాని తర్వాత ఇక్కడ మనకి బ్యాటరీ కంపార్ట్మెంట్ అయితే ఇక్కడ ఉంటుందండి. బ్యాటరీ పవర్ ఆఫ్ అండ్ ఆన్ అయితే చేసుకోవచ్చు. మీరు ఒక బాక్స్ అయితే కట్టించుకోవాల్సి వస్తుంది దీనికి. అండ్ ఇది ఎయిర్ చాంబర్ అనమాట. సో ఎయిర్ ఇంటెక్ కూడా చాలా పెద్దగానే ఇచ్చారండి దీనికి. అండ్ ఇది క్యాబిన్ అయితే టిల్టబుల్ అండి. సో ఇక్కడ 12mm బోల్ట్ అని చూసారు కదండి. ఈ 12mm బోల్ట్ ఓపెన్ చేసేసిన తర్వాత ఇది పైకి ఎత్తారంటే అన్లాక్ అయిపోతుంది. ఇది పట్టుకొని పైకి ఎత్తారంటే ఈ క్యాబిన్ అయితే పైకి లేపేయచ్చు అనమాట. అది దాని తర్వాత అయితే సైడ్ ప్రొఫైల్ నుంచి ఇక్కడ మనకి టాటా మోటార్స్ నుంచి వచ్చినట్టు ఫ్లీట్ ఎడ్జ్ టెక్నాలజీ అయితే ఉంది కదా. సో వెహికల్ యొక్క టెలిమాటిక్స్ అన్ని కూడా మనం ట్రాక్ చేయొచ్చు. డ్రైవర్ దీన్ని ఎలా నడుపుతున్నాడు, రఫ్ గా నడుపుతున్నారా లేదా స్మూత్ గా నడుపుతున్నారా, మీరు నడిపినటువంటి విధానాన్ని బట్టి మైలేజ్ ఎంత వస్తుంది, వెహికల్ ఎక్కడ ఉంది, లైవ్ ట్రాకింగ్ ఇదంతా కూడా అయితే ఈ ఫ్లీట్ ఎడ్జ్ అయితే ఉంటుందండి. సో ఇదైతే మనకు 1 year సబ్స్క్రిప్షన్ ఫ్రీ అయితే ఇస్తారనమాట ఈ బండికి. ఇప్పుడైతే ఒకసారి కో డ్రైవర్ సైడ్ అయితే లోపలికి చూపిస్తాను ఏంటో ఏంటి సంగతి అనేది. ఈ డోర్ ఓపెన్ చేసినట్టయితే ఇదంతా మనకి సాఫ్ట్ టచ్ అయితే ఇచ్చారండి. ఇదంతా మనకి ప్లాస్టిక్ అయితే ఇచ్చారనమాట. సో ఇది మనకి మాన్యువల్ గానీ విండో అప్ అండ్ డౌన్ అయితే చేసుకోవచ్చు అండి. పవర్ విండోస్ అయితే లేవు. వాటర్ బాటిల్ హోల్డర్, మ్యాగజైన్ హోల్డర్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మన కో డ్రైవర్ సైడ్ ఎక్కడానికి 2 గ్యాప్ హ్యాండిల్స్ అయితే ఇచ్చారు. ఇది పట్టుకొని అయితే మనం పైకి అయితే ఈజీగా ఎక్కిపోవచ్చు అండి. సో పైకి ఎక్కి కూర్చున్న తర్వాత డ్రైవర్ ప్లస్ 2 సీటింగ్ అయితే ఉంటుందన్నమాట. క్యాబిన్ కూడా వాక్ త్రూ క్యాబిన్ అయితే ఉంటుందండి దీని లోపల. ఇలా అటు ఇటు అయితే ఈజీగా మనం నడిచవచ్చు. లాకబుల్ గ్లో బాక్స్ అయితే వచ్చింది. స్టీరియో సిస్టమ్ పెట్టుకున్న తర్వాత స్పీకర్స్ అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు అండి. యాక్సరీస్లు మనం వేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి గ్రాబ్ హ్యాండిల్ అయితే ఇచ్చారు. సో కో డ్రైవర్ కూడా మనకి సీట్ బెల్ట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ లోపల అయితే మనకు ఒక లైట్ అయితే ఇచ్చారండి. LED లైట్ అయితే ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడ మనకి ఏసీ అయితే వస్తుందన్నమాట. ఎక్కువ ఏసీ అయితే వస్తుంది చెప్తాను మీకు. ఇది మనకి 12 volt సాకెట్ అయితే వస్తుంది. ఇక్కడ మన స్టీరియో సిస్టమ్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ అయితే వచ్చింది. డాష్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఇక్కడ గేర్ లెవర్ అయితే మనం అటు ఇటు వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. చూపిస్తాను. సో క్యాబిన్ అయితే మనకి వాక్ త్రూ క్యాబిన్ అయితే ఉంటుందండి. మెయిన్ ఏంటంటే ఈ గేర్ రాడ్ మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. 5 speed గేర్ బాక్స్ అయితే వస్తుందండి దీని లోపల. 5 ఫార్వర్డ్ 1 రివర్స్ అయితే ఉంటుంది. ఈ మధ్యలో కూడా మనకి స్పేస్ అయితే వచ్చింది. సో ఇక్కడ మనం ఏదైనా సరే పెట్టుకొని ఈ సీట్లు 2 పెట్టేసి పడుకుని పోవచ్చు అనమాట హ్యాపీగా. ఇప్పుడైతే ఇక్కడ హ్యాండ్ బ్రేక్ అయితే ఇచ్చారండి. సో హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేయాలంటే ఇలా రిలీజ్ చేసుకోవచ్చు. హ్యాండ్ బ్రేక్ ఆన్ చేయాలంటే ఇలా టపక్క నొక్కేమంటే హ్యాండ్ బ్రేక్ అయితే యాక్టివేట్ అయిపోద్ది. ఇక డ్రైవర్ సీట్ అయితే మనకి 8-way అడ్జస్టబుల్ అయితే ఉంటుందండి. ఇక్కడ సీట్ దగ్గర కూడా మన కంఫర్ట్ కోసం ఎత్తుకోవచ్చు. ఫ్రంట్ థై సపోర్ట్ కూడా ఎత్తుకోవచ్చు. సో ఫ్రంట్ బ్యాక్ అయితే మూవ్ అవుతుంది. దాని తర్వాత రిక్లైన్మెంట్ అయితే చేసుకోవచ్చు అండి. ఓకేనా. డ్రైవర్కి సీట్ బెల్ట్ కూడా ఇచ్చారు. స్టీరింగ్ విషయానికి వచ్చేప్పటికి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి ఇటు సైడ్ లేవర్ ఉంటుంది. దాన్ని అన్లాక్ చేసేసిన తర్వాత పైకి కావాలంటే పైకి, కిందకి కావాలంటే కిందకి సెట్ చేసుకోవచ్చు. ముందుకి వెనక్కి కూడా మూవ్ చేసుకోవచ్చు. టెల్టబుల్ అయితే ఉంటుంది. టెలిస్కోపిక్ అయితే ఉంటుంది అనమాట. స్టీరింగ్ అయితే చాలా ప్రీమియం అయితే ఉందండి. మధ్యలో టాటా లోగో అయితే ఉందన్నమాట. సో స్టీరింగ్ రైట్ సైడ్ అయితే మనకి ఇక్కడ హెడ్లైట్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్, హెడ్లైట్ లెవర్ ఇదంతా కూడా ఎక్కడైతే ఉంది. దాంతో ఈ సైడ్ అయితే మనకి క్రూజ్ కంట్రోల్ కూడా ఉందండి దీంట్లో లోపల. సో క్రూజ్ కంట్రోల్తో పాటు వైపర్ ఆపరేషన్ అంతా కూడా ఇటువైపు అయితే వచ్చింది. క్రూజ్ కంట్రోల్ ఆన్ చేసుకోవాలంటే ఇలాగా, ఆఫ్ చేసుకోవాలంటే ఇలాగా. క్రూజ్ కంట్రోల్ స్పీడ్ పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి, క్రూజ్ కంట్రోల్ ఆఫ్ చేసుకోవడానికి, లేదా బ్రేక్ ట్యాప్ చేస్తాను క్రూజ్ కంట్రోల్ అయితే ఆఫ్ అయిపోతుంది. సో ఇప్పుడైతే ఒకసారి క్లస్టర్ అయితే చూపిస్తాను. సో ఇదైతే మనకి సెమీ డిజిటల్ క్లస్టర్ అయితే ఉంటుందన్నమాట. మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అయితే ఉంది. ఇది మనకి డిజిటల్ అయితే ఉంటుందండి. సో ఇక్కడైతే మనకి ఓడోమీటర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా. దాంతో ట్రిప్ మీటర్ అయితే కనిపిస్తుంది. యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ 10.8 అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఎయిర్ బ్రేక్ సంబంధించిన బార్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. డెఫ్ట్ ట్యాంక్ ఫ్లూయిడ్ లెవెల్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. న్యూట్రల్ గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంటుంది. గేర్ అడ్వైజరీ కూడా ఉంటుంది అనమాట. ఏ గేర్లలో ఏంటి సంగతి అడ్వైజరీ కూడా ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మనకి టైం అయితే కనిపిస్తుంది. బ్యాటరీ వోల్ట్స్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇటు సైడ్ అయితే మనకి ఆర్పిఎం మీటర్, ఇంజిన్ టెంపరేచర్, రైట్ సైడ్ స్పీడోమీటర్, ఫ్యూయల్ గేజ్ అయితే ఉంటుంది. ఇంజిన్ అవర్స్ కూడా, ఇంజిన్ ఎన్ని గంటలు తిరిగింది కూడా ఇక్కడైతే మనకు కనిపిస్తుంది అనమాట. అదండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు ఇక్కడ ఏసీ. సో ఏసీ విషయానికి వచ్చేటప్పటికి ఇది ఫ్యాన్ స్పీడ్ కోసం అనమాట. సో ఇంజిన్ ఆన్ చేసిన తర్వాత మాత్రం ఫ్యాన్ అయినా సరే ఆన్ అవుద్ది అనమాట. సో ఇలా ఉంది. సో మనకి ఫ్యాన్ కావాలంటే ఫ్యాన్ యాక్టివేట్ చేసుకోవచ్చు. అలా కాదు మనకి ఏసీ కావాలనుకోండి ఏసీ యాక్టివేట్ చేసుకోవచ్చు. ఏసీలో కూడా మనకి కొంచెం చల్లగా, మరీ ఎక్కువ చల్లని అవసరం లేదు, మీడియం ఉంటే సరిపోద్ది అన్నప్పుడు ఎక్కువ ఆన్ చేసుకోవచ్చు అనమాట. లేదు నాకు ఫుల్ ఏసీ కావాలి, ఎండగా ఉందనేసి అంటే ఇదైతే ఫుల్ ఏసీ పెట్టుకోవచ్చు. ఇంజిన్ మీద కంప్రెసర్ ప్రెషర్ అయితే పడుతుంది. ఏసీ ఆఫ్ చేసేస్తే ఇంజిన్ నార్మల్గానే ఉంటుంది. ఏసీ ఆన్ చేస్తే ఆ కంప్రెషన్ కూడా ఆపరేట్ చేయడానికి ఇంజిన్ అయితే ఓవర్ స్ట్రెయిన్ అవుతుంది కాబట్టి మైలేజ్ అయితే తగ్గుతుందండి. కాబట్టి మీకు కావాల్సినట్టుగా అయితే యూజ్ చేసుకోండి. ఇక గేర్ లెవర్ అయితే చాలా ప్రీమియం ఉందన్నమాట. 5 ఫార్వర్డ్ 1 రివర్స్ అయితే ఉంటుంది దీని లోపల. అండ్ ఈ బండి అయితే మనకి 80 kmph టాప్ స్పీడ్ అయితే గవర్నమెంట్ ఫిక్స్ చేసింది. అండ్ దీంట్లో లోపల అయితే మనకి క్రూజ్ కంట్రోల్ ఉందని చెప్పాను కదండి. అందుకని చెప్పేసి రైడ్ బై వైర్ టెక్నాలజీ అయితే చూస్తున్నారు కదా. ఇదిగోండి థ్రోటల్ దగ్గర అయితే ఇక్కడ జాక్ ఇచ్చారు. ఓకే, వైర్ ద్వారా సంకేతాలు వెళ్తాయి అనమాట. క్రూజ్ కంట్రోల్ ఉంది కాబట్టి మనకి రైడ్ బై వైర్ టెక్నాలజీ ఖచ్చితంగా ఉండాలండి ఈ వెహికల్లో.
ఇప్పుడైతే వెహికల్ ఒక వారంటీ విషయానికి వచ్చేటప్పటికి 3 years లేదా 3 lakh కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. 3 లక్షల కిలోమీటర్ల వారంటీ అంటే మామూలు విషయం అయితే కాదు. అలాగే రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి సర్వీస్ ఇంటర్వెల్ కూడా చాలా ఎక్కువ అయితే ఉంటుంది అనమాట. 40,000 కిలోమీటర్లు లేదా 1 year అయితే ఉంటుందండి. 1 year లోపలైనా 40,000 కిలోమీటర్లు తిరిగినప్పటికీ మీరు సర్వీస్కి అయితే తీసుకొని రావచ్చు. సర్వీస్ మీరు మొబైల్ నుంచి బుక్ చేసుకోవచ్చు, లేదంటే వాళ్ళైనా కాల్ చేస్తారు మీరు ఓడో తిరిగేసిన తర్వాత. ఇది ఫ్రెండ్స్ ఫైనల్ గా టాటా మోటార్స్ నుంచి వచ్చినటువంటి LPT 710 మీడియం కమర్షియల్ ట్రక్ అనేది చెప్పుకోవచ్చు, లాంగ్ ప్లాట్ఫామ్ ట్రక్ అనేది చెప్పుకోవచ్చు. అట్లాస్ట్ మీరు వెయిట్ చేసేది అయితే ఈ వెహికల్ యొక్క ప్రైస్ కదా, ఇన్వాయిస్ ప్రైస్ అయితే చెప్తాను. ఆన్ రోడ్ ప్రైస్ కటిగా అయితే ఉంటుంది అనమాట. 17,40,500 రూపాయలు అయితే ఉంటుందండి. షోరూమ్ అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇంక ఇతరత్ర డిస్కౌంట్ల గురించి కానీ ఆన్ రోడ్ ప్రైస్ గురించి కానీ మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిపోతుంది. అని మన రాజమండ్రిలో ఉన్నటువంటి విష్ణు క్యారియర్స్ అయితే కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మనతో షేర్ చేయండి. ఇలా స్టార్ట్అప్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం, థ్యాంక్ యూ.